బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కొరడా ఝుళిపిస్తున్నారు పోలీసులు. 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న హర్షద్ సాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోదు చేశారు. రీతు చౌదరి, టేస్టీ తేజలపైన కేసు నమోదు చేశారు సిటీ పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటున్న యూట్యూబర్లు అజయ్, కిరణ్ గౌడ్, భయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజులపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం కుదిపేస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. తాము ఫలానా బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు సంపాదించినట్టు, లక్షలు వెనకేసుకున్నట్టు డెమో వీడియోలు పెడుతున్నారు. ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పేదంతా నిజమనే భావనలో ఉన్న కొందరు సదరు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ కారణంగా ఒక్క ఏడాదే తెలంగాణలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో యువత, చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు. వీళ్ల ఫ్యామిలీలన్నీ ఇప్పుడు అన్యాయం అయిపోయాయి. ఏ గల్లీలో చూసినా యువత బెట్టింగ్ యాప్స్ చుట్టూ తిరుగుతోంది. దీంతో జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రచారకులపై కొరడా జలిపించారు పోలీసులు. ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేటటువంటి విషయాలు నిజమనుకొని నమ్మి బెట్టింగ్ యాప్లో డబ్బు సంపాదించే అవకాశం ఉందని భావించి బెట్టింగ్ యాప్స్లో డబ్బు పెట్టి పోగొట్టుకొని అప్పుల పాలై చివరికి ఏమీ చెయ్యలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసు నమోదు చేయడాన్ని ప్రజలు ఆహ్వానిస్తున్నారు.